సభ అధ్యక్షులు, తెలంగాణ పిఎల్పి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు పిలవ మోహన్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పోరాట రథ సారథి కోదండరామ్ గారు, ప్రజారోగ్య రూపకర్త, ప్రజా సైన్స్ ఉద్యమ రూపకర్త, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నేడు అనేక దేశవ్యాప్తంగా కూడా ప్రజా సైన్స్ ఉద్యమం ఏ విధంగా ఉండాలి, ప్రజా ఆరోగ్య ఉద్యమం ఏ విధంగా ఉండాలని నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు, ఆర్ఎంపీ పిఎల్పి అసోసియేషన్స్ రాష్ట్ర నాయకులు, ఫెడరేషన్ నాయకులు చప్పరి ముదిరాజు గారు, సంఘాల ఆర్ఎంపీ పిఎల్పి సంఘాల అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, సత్యనారాయణ గారు, ఇతర మిత్రులు భాస్కర్ గారు, ఇతర మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులకి, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి విజ్ఞానాభినందనలు. మిత్రులారా, చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు. వాటన్నిటి జోలికి నేను వెళ్ళను, కానీ ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆంధ్ర వలసవాద పాలకుల పెత్తనము, దోపిడీ పోవాలని, తెలంగాణ రావాలని కోరుకున్నాం. ఈ తెలంగాణ ఎందుకు రావాలి? ఆ రోజు ఎందుకు రావాలనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలే కాదు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలన్నా, ప్రజలందరికీ కొలువులు రావాలన్నా, అందరి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే తెలంగాణ రావాలని కోరుకున్నాం. వచ్చిన తెలంగాణలో ఆ తెలంగాణలో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఆరోగ్య తెలంగాణ నిర్మించబడాలంటే, ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వైద్యులే కాదు, అంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ ఆర్ఎంపీ పిఎల్పీల పాత్ర కూడా చాలా ప్రధానమైంది. ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. అది జరగాలంటే ఏమంటారు? ఈరోజు ఏమంటారంటే, వీళ్ళు పార్టీలు, వీళ్ళు పేకులు, వీళ్ళు మోసగాళ్ళు, అందుకని వీళ్ళని దాడులు చేసి కేసులు పెడతాం. నేను అడుగుతున్నా, ఎవరు క్వార్క్ అవుతారు, ఎవరు క్వార్క్ అవుతారు, ఎవరు ఫేక్ అవుతారు, ఎవరు చీటర్స్ అవుతారంటే, మన దగ్గర మీరు ఆర్ఎంపీ పిఎల్సీలు అనే పేరు పక్కకు పెట్టండి అయ్యా, మీకందరూ పారామెడికల్ బోర్డులో భాగంగా కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇస్తాం మీకు అని మన దగ్గర చలాన్ని కట్టించుకొని ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వని ప్రభుత్వం ఫేక్ అవుతుందా, ప్రభుత్వం స్టాక్ అవుతుందా, ఆ ప్రభుత్వం మోసగాలంటారా, మనమైతామా? ట్రైనింగ్ పొందిన వాళ్ళు అవుతారా? శిక్షణ పొందారు కదా, సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి వలసవాద నాయకుడు అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే లోపు ఆయన సరే విచారకరమైన పరిస్థితి, ఒక విషాదకరం, చనిపోయారు. మరి తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్ల నుంచి ఎందుకు తెలంగాణ సర్కార్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా మోసం చేసింది? ఇది మనందరం అడగాల్సింది కదా. 10 ఏళ్ళు ఎందుకేలా? 10 ఏళ్ళు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, మన సర్టిఫికెట్ల గురించి పట్టించుకోవాలా? ట్రైనింగ్ 13,000 మంది అండి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 13,000 మంది ఏడాది పాటు శిక్షణ పొంది ఉన్నారు డబ్బులు కట్టి. అది కాకుండా గవర్నమెంట్ కు చలాన్లు కట్టి మాకు ట్రైనింగ్ ఇస్తేనే అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరించినప్పుడు 10 ఏళ్ల నుంచి ఇగిస్తుందేమో అని ఎదురు చూసాం, సాధ్యం కాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది 2009 జీవో ప్రకారం మేము ఇస్తామని. అది ఇస్తాం అని పెట్టారు కాబట్టి అది వస్తుంది, వీళ్ళు ఇవ్వాలని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సమస్య ఏంది? క్వాలిఫైడ్ డాక్టర్లు అంటారు, మేము మాత్రమే ఉన్నాం, ఇంకెవరు ఉండకూడదు అని. చాలా మంది ఇతరులు, మా మిత్రులు అంటున్నారు, వెంకటరెడ్డి గారు, వాళ్ళు తనిఖీలు మాత్రమే చేయాలి, అది దాడులు కాదన్నారు. తనిఖీలు ఎవరిని చేయాలంట?
క్వాలిఫైడ్ అయిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ ఎంఎస్ చదివి ఎండి చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా వైద్యం చేస్తున్నారా లేదా, మోసం చేస్తున్నారా లేదా, అక్కడ హాస్పిటల్లో ఎట్లా ఉంది, హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ ఎట్లున్నాయి అనేది అక్కడ దాడులు జరగాలి. మన మీద ఏదైనా జరిగితే ఎవరు చేయాలా? పారామెడికల్ కోర్టు మన గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే మనం చలాన్ కట్టింది పారామెడికల్ కోర్టుకి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ లేక మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కాదు. పారామెడికల్ బోర్డుకి మనం చలాన్లు కట్టింది మన బాధ్యత, పారామెడికల్ బోర్డు చూడాలి. అందుకే నేను చెప్తున్నా, అంటే మీరు ఆల్రెడీ ఈస్టర్ అసోసియేషన్స్ ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ పేరుతో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇక నుండి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఏది మాట్లాడినా వీఆర్ కమ్యూనిటీ పారామెడిక్స్. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్. మనం ఆల్రెడీ చలాన్లు కట్టిన వాళ్ళం, ట్రైనింగ్ పొందిన వాళ్ళం, ట్రైనింగ్ పొందడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. కాబట్టి ఆ ట్రైనింగ్ మాకు కొనసాగిస్తారా లేదా, మా చలాన్ల సంగతి ఏంటి, మా డబ్బుల సంగతి ఏంటి, మా శిక్షణ సంగతి ఏంటి, మాకు ఒక ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, ఆ ట్రైనింగ్ కి బ్రహ్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు రేయింగ్ వాళ్ళు కూర్చొని సీడీలు తయారు చేసి పుస్తకాలు రాసి ఏ విధంగా చాలా మంది ఏమంటారంటే సైంటిఫిక్ గా, అరే మీరు సైంటిఫిక్ మాట్లాడతారు, మీరు సైంటిఫిక్ అసోసియేషన్ అంటే సైంటిఫిక్ గానే ప్రజలకు ఆరోగ్యం గురించి ఏ విధంగా ఉండాలనేది కదా ఒక సైంటిఫిక్ నాయకుడు తయారు చేశాడు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళు తయారు చేశారు ఆ సిలబస్. అది ఏ విధంగా ఉండాలని చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే ఈ వ్యవస్థలో అవి అక్కడ హాస్పిటల్ మీద దాడి చేసి ఇట్లయిందండి, ఫలానా నర్సింగ్ హోమ్ పెట్టారండి, వీళ్ళు పరిధి దాటుతున్నారండి, పరిధి ఆరోగ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ క్లినిక్ మాత్రమే పెట్టమన్నారు, వీళ్ళు పరిధి దాటుతున్నారండి. పరిధి దాటేటప్పుడు ఎవరైతే పరిధి దాటుతారో ఖచ్చితంగా నేను మీ అందరూ చెప్తా ఉన్నా, ఎవరు కూడా పరిధి దాటకూడదు. మీకు ఏ ట్రైనింగ్ అయితే ఇచ్చారో ఆ ట్రైనింగ్ పరిధిలోనే ఉండాలి, దాటకూడదు. కానీ దాటినప్పుడు ఏం జరగాలి, హైదరాబాద్ లో మొన్న ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేశారండి. బిర్యానీ హోటళ్ల మీద, ఇతర హోటళ్ల మీద దాడి చేశారు. అదేంటి కుళ్ళిపోయిన మాంసం దొరికింది, ఇంకోటి దొరికింది, దీంతో ఆరోగ్యం పాలైతే సస్తారని వాటి మీద కేసులు పెట్టి వాటి మీద ఎవరైతే ఆ దాడులు ఆ లోపాలకి ఆ మోసాలకు కారణమో వాళ్ళ మీద దోపిడీకి కారణమో వాళ్ళ మీద కేసులు పెట్టారు. హోటళ్ళని బంద్ చేస్తారా, రెస్టారెంట్లన్నీ బంద్ చేస్తారా? అంటే ప్రతి వాటిని చర్య తీసుకోవాలి. మొత్తం ఆరోగ్య వ్యవస్థను రద్దు చేస్తారా? చెప్పి చూస్తున్నాను. నేను చెప్తున్నా స్పష్టంగా, నిజంగానే మీరు ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ రద్దు చేయదలుచుకుంటే ప్రభుత్వం అనుకున్నా, టీజీ మెడికల్ కౌన్సిల్ అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా ఒక్క నెల రోజులు ఆర్ఎంపీ పిఎంపీ లేకుండా చూడండి, రాష్ట్రంలో ప్రజారోగ్యం ఏమైనా కోల్పోతుంది. నేను ఆవేశంగా చెప్పట్లేదు, ఆవేదనతో చెప్తా ఉన్నాను. 12 ఏళ్ల క్రితం ఎప్పుడైతే కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నారో ఆ రోజు నుంచి లెక్కలు చూస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎట్లా ఉందని చూస్తా ఉన్నాం. ఒక్కొక్క దేశంలో 1000 మందికి ఎంతమంది డాక్టర్లు ఉండాలా, 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలంటే అమెరికాలో 3.5 ఉంటే, యూరోప్ కంట్రీస్ లో 4-5 దాకా ఉంటే, మన దగ్గర ఒక్కరు కూడా లేని పరిస్థితుల్లో, అంటే దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50% మందికి తెలంగాణలో 50% మంది ప్రజానికానికి ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలంలో, అందుబాటులో లేని పరిస్థితుల్లో, ఈ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరు అందుబాటులో లేని పరిస్థితుల్లో దాదాపు 60-70% మంది ప్రజానికానికి అవసరమైన ప్రాథమిక చికిత్స కానీ, ప్రాథమిక అంశాల్లో కానీ వాళ్ళు నాటు వైద్యుల దగ్గరికి, మంత్రగాల దగ్గరికి, ఇంకేదో బాబా స్వామి దగ్గరికి మోసపోకుండా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆ ఇంజక్షన్ గోళీనో ఏదో ఇస్తూ ఊళ్ళో మామూలు ప్రాథమిక చికిత్స అందిస్తున్న వాళ్ళు ఆర్ఎంపీ పిఎంపీలుగా ఉండే కమ్యూనిటీ పారామెడిక్స్ గా ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉంటే చెప్పండి, చూపెట్టండి. మరి వీళ్ళకి గుర్తింపడానికి అసలు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కేస్తుందో నాకు అర్థం కావట్లేదు. 1 year ఎందుకండి, ఏం కావాలో మీరు అన్నా, ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ అయిపోయినా 100 కోట్ల వల్ల మనకు ట్రైనింగ్ ఇవ్వాలంటే, కాబట్టి ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ కాదు, డబ్బులు ఏమీ అవసరం లేదు, ట్రైనింగ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ మేము కూడా కూర్చుంటాం, మేము చాలా కూర్చుంటారు, ట్రైనింగ్ ఇవ్వండి. కాబట్టి మిత్రులారా, ఇది చాలా న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ కేవలం ఆర్ఎంపీ పిఎంపీల కమ్యూనిటీ పారామెడిక్స్ కోసం మాత్రమే కాదు, ఈ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్యం కోసం అవసరమైంది. అది ప్రభుత్వం గుర్తించిన అందరికీ శిక్షణ ఇవ్వాలి. తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా ఏర్పడాలంటే దీని అవసరం ఉంది.
నిజమే, ఇక్కడ మోసాలు జరుగుతా ఉన్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మోసాలు జరగట్లేవా? కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్, మీరు వెళ్ళి చూడండి, కార్పొరేట్ మెడికల్ హాస్పిటల్లోకి వెళ్ళండి. అక్కడ ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఐసీయూలో ఐసీసీయూలో ఉన్నవాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్ జమ్మ సత్తా ఉందా? ఎన్ని నర్సింగ్ హోమ్లు నా నిబంధనల ప్రకారం నడుస్తున్నాయో చూద్దామా? ఎవరు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారో, ఎవరు ప్రజారోగ్యాన్ని దోపిడీ చేస్తున్నారో, లక్షల కోట్లు ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళని వదిలిపెట్టి పిచ్చుకల మీద AK-47 ఏంటయ్యా నేను చేసేది వేరే సైకిల్ అనేది జరిగింది. ఒక ఆయన అన్నాడు నన్ను, ఒక డాక్టర్, సార్ మా ఫాదర్ మోపడి మీద ఉండే ఇవాళ నేను కార్లో తిరుగుతా ఉన్నా, కార్లో తిరగాలనుకునే కాలంలో మీరు ఇంకా వెనకటి కాలంలో ఉండి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆర్ఎంపీలు అవసరం లేదు సార్, 10,000 మంది MBBS డాక్టర్లు ఏడాదికి వస్తున్నారు, మేమందరం ఉండగా మీరు ఎందుకు సార్ ఇదంతా దీని గురించి మాట్లాడుతున్నారంటే నేను ఒక మాట చెప్తున్నా, నేను ఒక సైన్స్ కార్యకర్తనయ్యా, మోపడి మీద నుంచి కారు దగ్గరికి రావచ్చు ఆగిపోవాలనుకోను, నేను జనమందరం విమానాల్లో తిరగాలి, అంత టెక్నాలజీ అభివృద్ధి ఉందని విమానాలు అభివృద్ధికి రావాలని కోరుకుంటాను. అంత మాత్రాన మోపడి మీద తిరిగే ఆయన కాళ్ళు రబ్బెట్టి ఆయన ఇంట్లో పడుకోవాలని కోరుకోండి. అది ఉండాలి, అది అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకు ఇది కూడా ఉండాలి. ఆర్ఎంపీ PMPలు వస్తే సార్ వాళ్ళు మేము ఎంతమంది వచ్చినా మాకెక్కడ పని ఉంటుందంటే జనం లేరా? ఒకటి గుర్తు పెట్టుకోండి, బస్సు వచ్చిన తర్వాత ఎట్ల బండి ఉందా? ఎక్కుతారా? మరి బస్సు వచ్చిన తర్వాత డిమాండ్ తగ్గుతుంది కదా. MBBS డాక్టర్ నిజంగానే నువ్వు వచ్చి ప్రజల కోసం పనిచేస్తే ఆ జనం మీ దగ్గరికి వస్తే ఇంకా ఆరోగ్యం అవసరం కూడా మరో వేరే గారు చూసుకుంటాం కదా. అక్కడ చేసుకునే డిమాండ్ మేము చేసుకోలేక నువ్వు వచ్చి ప్రజల గురించి పట్టించుకోక ప్రజలతో మాట్లాడు. ఒకటి మిత్రులారు, ఆరోగ్యంలో మొత్తనాడు మీ మందులు మీ వైద్యులు ఇవన్నీ పక్కన పెట్టండి. బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్తారు ఆయన పుస్తకాల్లో కూడా, మీరు ఎన్ని పక్కన పెట్టండి. నువ్వు వచ్చిన మనిషి దగ్గరికి వచ్చి ఒక 2 ముచ్చట్లు అంటే అయ్యా అమ్మ చిన్నమ్మ బాబు నాన్న అది మాట్లాడితే సగం పోవడం తగ్గిపోతుంది. ఆ పని చేస్తుంది కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వస్తారు. మీరు చేయండి MBBS డాక్టర్ ఎవరవుతున్నారు? నాకు తెలిసి మా సత్యనారాయణ గారు నాకు చిన్నప్పుడు పోతే ఎక్కడ ఇంజక్షన్ పెట్టిందో నేను చూడండి అంటే ఏం కాదు నాన్న అనుకుంటే ఎట్లా వచ్చిందో తెలుసు. కాబట్టి అట్లాంటి ఆ సంబంధాలు, ఆ మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంకున్నారు. కాబట్టి మిత్రులారా, ఆరోగ్య తెలంగాణ కోసం ఇది అవసరం, దీన్ని చేద్దాం ఈ కార్యక్రమంలో. అయితే అందుకోసమే నేను మొదట అందరినీ పిలిచి అందరినీ ఉమ్మడి వేదికలో అంటే అసలు ఉమ్మడి వేదిక ఏర్పడడానికి ముందు అందరికీ నాకైనా నన్ను ఎవరైనా అడిగిరా? మీరు వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరైనా నాకు ఫోన్ చేసి నువ్వేం రమేష్ ఆ రోజు కమిటీలు ఉన్నది ఏమన్నా అడిగిరా? నేనే ఇది ఆరోగ్య తెలంగాణ, ప్రజల ఆరోగ్యానికి ఇది అవసరమని మీ అందరికీ ఫోన్ చేసి అందరూ పిలిచి మిమ్మల్ని అందరూ పెట్టాలనుకున్నా. ఇక వీళ్ళ ఒక ఆయన అటంటాడు, ఒక ఆయన ఇటు అంటాడు. ఇక ఈ ఫోన్ వల్ల నా గుర్తు చాలా సార్లు అందుకో ఊడిపోయింది. ఇప్పుడు అసలు అది కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మీ దాంట్లో ఈ ఇంట్లో పోవడంలో మీరు కూడా ఒక కారణం కింద అవుతాను. అయినా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈ ఉమ్మడి వేదిక ఏర్పడింది. ఈ ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో చాలా మంది అంటారు ఎన్ని రోజులు ఇవన్నీ ధర్నాలు పికెటింగ్ పిలిపిగా ఉద్యమాలు చేద్దాం. ఉద్యమాలు మిత్రులారని అందరికీ చెప్పిన ఈ రోజు మీకు కూడా చెప్తున్నా, ఉద్యమాలు కొత్తగా తెలంగాణకి విష్ణువు తిరిగిన కాకలైనమ్మ పుట్టిన గడ్డ ఇక్కడ తెలంగాణకి ఉద్యమాలు కొత్తగా, పికెటింగ్లు కొత్తగా, ధర్నాలు కొత్తగా, సాధించడం కొత్తగా, తిరిగి పోరాడిన సమ్మక్క సారక్క పుట్టిన గడ్డ ఇది. అరే ఉద్యమాలు కొత్త అనుకున్నారా? చాలా మంది రావండి వీళ్ళకి రావు, సర్టిఫికెట్ రావు. తెలంగాణ ఉద్యమంలో అదే చెప్పారు, తెలంగాణ రాదు 50 ఏళ్ళే రాలేదు, ఇవాళ ఏమొస్తుందన్నారు. వచ్చిందా రాలేదా? చాటిలోనే తెలంగాణ కొత్త, ఇది కూడా ఆ విధంగానే వస్తుంది. కానీ ప్రతిదానికి ఉద్యమం, ప్రతిదానికి టికెటింగ్ పనికిరాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతుల్లో వెళ్తాం, ప్రజల గురించి ఆలోచిస్తాం, మన అందరం కలిసి కట్టుగా ఎట్లా పోవాలో ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ విధంగానే కోదండరామ్ గారు కూడా మనతో కలిసి ఉన్నారు, ఆ విధంగానే సహకరిస్తున్నారు. ఆరోగ్య రంగంలో కూడా ఏ విధంగా ఉండాలో బ్రహ్మారెడ్డి గారు కూడా ఆ విధంగా మన సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి మనం పోవాల్సిన పద్ధతుల్లో పోతాం. అనివార్యమైతే చెయ్యాల్సి వస్తే ఉద్యమాలకి పోరాటాలకు సైతం సిద్ధం. దానికి కూడా ఎవరు పడుకోలేదు లేదు. కానీ ఆ అవసరం రాకుండానే
ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు ఏ విధంగా సాధించుకోవాలనే ప్రయత్నం కూడా చేద్దాం, సాధించగలుగుతాం. నా అభిప్రాయం ఏంటంటే కోదండరాం సార్ తోటి మిగతా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకున్న అభిప్రాయం, నా అనుభవంతో నేనే అనుకుంటున్నంటే అంత దూరం లేకుండానే మన సమస్య సానుకూలంగా పరిష్కరించబడుతుంది. అది అవకాశం ఉంది. కాబట్టి ఆ గుర్తింపు, సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం, మన గుర్తింపు అవసరం. ఆ గుర్తింపు మన కోసం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరాల్సిన పరిస్థితుల్లోకి ప్రభుత్వాన్ని నెట్టివేసే విధంగా మనం తయారవుతాం. ఆ విధంగా చేయడానికి రేపు పొద్దున ఇంకా మనం అనుకోలేదు, కమిటీలో అనుకుని ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం, డేట్ ఏదో అనౌన్స్ చేస్తాం. కానీ జనవరి 3వ వారంలో చలో హైదరాబాద్ పిలుపుంటది. మీరందరూ కూడా సంసిద్ధులు అవ్వాలి. అన్ని జిల్లాల వాళ్ళకి చెప్పండి. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే 1000 మంది వచ్చారంటే 33 జిల్లాలు హైదరాబాద్ కి తరలి వస్తే ప్రభుత్వం ఇవ్వకపోతుందా? కాబట్టి మిత్రులారా, మనందరం కలిసికట్టుగా కదులుదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీఎంపీ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా నాయకులకి, ఆర్ఎంపీ టీఎంపీ అసోసియేషన్స్ నాయకులకి ఇక నుంచి మాత్రం నేను ఒకటే, ఈ ఆర్ఎంపీ టీఎంపీ అనే పదం నాతో పదే చెప్పేయండి అబ్బా. కమ్యూనిటీ పారామెడిక్స్ నాయకులకి, కమ్యూనిటీ పారామెడిక్స్ అందరికీ కూడా విజ్ఞాన దినంలో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.